వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. అత్యంత ఖరీదైన నేటి రాజకీయ పరిస్థితుల్లో సామాన్యులకు జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇస్తున్న చాణక్యతను ఎత్తుగడలకు అర్థం చేసుకోలేక చంద్రబాబు నాయుడుకి బుర్ర దొబ్బిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. విద్యావంతులు దళితులైన వీరాంజనేయులకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం పట్ల చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. శనివారం ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అంబటి మాట్లాడుతూ చంద్రబాబు కోటేశ్వరులకు, ఎన్ఆర్ఐలకు, సంపన్నులకు టికెట్లు ఇస్తుండగా జగన్మోహన్ రెడ్డి అత్యంత సామాన్యులకు టికెట్లు ఇస్తూ సరికొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తున్న వీరుడు అన్నారు. బాబిచ్చిన హామీలను తొంగలో తొక్కిన మోసగాడిని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలను అభినందిస్తున్నామని, ప్రజలకు కూడా స్వాగతించి సామాన్యుడిని గెలిపించాలన్నారు. వీరాంజనేయులు శాసనసభలో అడుగు పెడుతున్నాడని ఇది ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బొరబోయినట్టుంది. నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఒక ట్రక్ డ్రైవర్, విద్యావంతుడైన ట్రక్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో పెత్తందారులు, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు, అమెరికా నుంచి దిగినటువంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు సీట్లు ఇస్తున్నటువంటి తరుణంలో చూసారుగా గుంటూరులో ఎవరికి సీట్లు ఇచ్చారో పార్లమెంటు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పుకుంటున్నారో విన్నారుగా. అలాంటి రోజుల్లో డబ్బులున్నవాడికే టికెట్లు ఇవ్వాలనుకునే రోజుల్లో, తెలుగుదేశం పార్టీ డబ్బులున్నవాడికే టికెట్ ఇవ్వాలని కోటాను రూపాయలు వెచ్చిస్తున్నటువంటి రోజుల్లో ఒక సామాన్యుడికి, ఒక ట్రక్ డ్రైవర్కి, విద్యావంతుడికి శాసనసభ టికెట్ ఇచ్చి రంగంలోకి దింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సలాం చేయాలి, అప్రిషియేట్ చేయాలి సమాజం అంతా. కానీ చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట ట్రక్ డ్రైవర్కి ఇచ్చాడు, చులకనగా మాట్లాడుతున్నాడు. దుర్మార్గమని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక కొత్త సాంప్రదాయాలను తీసుకొస్తున్నటువంటి రాజకీయ వీరుడని మనం చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు నాయుడు. ఇది గమనించాలి ప్రజలు. ఎన్నికల సమయంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు. చూడండి మీరు ఎన్నికల్లో 175కి 175 ఎందుకు అన్నాడో అది నిరూపించబోతున్నారు రాష్ట్ర ప్రజలు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి చౌకబారు మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. ఒక సామాన్యుడికి సీట్ ఇస్తే ఎంతగా అప్రిషియేట్ చేయాలండి, ఎంతగా కొనియాడాలండి. చూడండి, ఆ సామాన్యుడు రేపు గెలవబోతున్నాడు, శాసనసభకు రాబోతున్నాడు, రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం. వాలంటీర్లు ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు, వికలాంగులు. ఇవాళ వాలంటీర్స్కి ఏమీ ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ నిర్ణయం వలన పూర్వం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. అవ్వాతాతలు కానీ, వికలాంగులు కానీ ఎండిఓ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనూ, వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్ధతోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి పెడితే అర్థమవుతాయి. వాళ్ళు పిటిషన్ పెట్టింది ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరి తాలూకా అండి? ఎంత ఘోరంగా వ్యవహరించారండి ఇంతకుముందు ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాలంటీర్ల మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీద పిటిషన్ పెట్టించి, ఆయన ద్వారా పిటిషన్ పెట్టించి ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వాలంటీర్లు కాదు ఇబ్బంది పడేది అవ్వాతాతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి ముసలి వారు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా
ఈ కార్యక్రమాలు చేయించుతున్నాడనే విషయాన్ని దయచేసి ప్రజలు, ముఖ్యంగా అవ్వాతాతలు, వికలాంగులు గమనించాలి, వీడియోస్ గమనించాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా గమనించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇది వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష అని అనుకుంటున్నారేమో, కాదు. ఇది పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు కూడా, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా పాపం నెల 2 నెలల్లో రేపు 1వ తారీఖున మరి అవ్వాతాతలు, వికలాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? ఆల్టర్నేటివ్ ఏముంది? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఏం చెప్తుంది? ఎండి వాళ్ళని నియమని చెప్తుందా? ఎంఆర్ వాళ్ళని నియమని చెప్తుందా? ఆ స్టాఫ్ ఉందా? లేదు కదా. అంటే అందరూ వెళ్ళి అక్కడ తీసుకోవాలి. వీళ్ళందరూ ఈ ఎండాకాలంలో అక్కడికి వెళ్ళి తీసుకోగలుగుతారా? చాలా వృద్ధులు ఉన్నారు, మంచం మీద పడుకున్నటువంటి వృద్ధులు, లెగవలేనటువంటి వృద్ధులు వెళ్ళి వాలంటీర్ ఇచ్చి వాళ్ళ ఏలు ముద్ర ఎంచుకుని వెళ్తున్నారు. ఆ సిస్టమ్ని తీసేస్తే ఎంత కొలాప్స్ అయిపోతుంది. దీన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, కుతంత్రాలకు వాలంటీర్లు బలి చేయాలనుకుంటున్నాడు. వాలంటీర్లు కాదు బలి అవుతున్నది, వాళ్ళ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు లేదా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి ప్రజలు. వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా తనకు ఓటు వేయరు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా నిమ్మగడ్డ రమేష్ గారి చేత పిటిషన్లు వేయించి ఇలాంటివి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మరొకసారి పునరాలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.